నాలాంటి అక్కుంటే బయటికి విసిరి పారేమని చెప్పేదాన్ని కాదే. నీలాంటి హెడ్ వెయిట్ ఉన్న చెల్లెలుండుంటే హెడ్ వెయిట్ దించి నలుగు తన్ని మరీ దారిలో పెట్టుండేదాన్ని. ఇదిగో గుండమ్మ చెప్పిందంటే కీర్తనమే. ఇక నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు ఉంటాయి. పద్ధతులు తెలుసుకో, కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకో. చిన్న పిల్లవి కాబట్టి ఫస్ట్ టైం మాటలతో చెప్తున్నాను, బుద్ధిగా విను. లేదనుకో బడిత పూజే. అర్థమైందా? పద పొట్టి బుడంకాయ్. సరే వదినా, మేమింక బయలుదేరుతాం. అరెరే, అదేంటండి రాక రాక ఇంటికొచ్చారు, భోజనం కూడా చేయకుండా వెళ్తానంటారేంటి? అవునమ్మా, భోంచే సాయంత్రం వెళ్దురు గాని. లేదు బావా, మమ్మల్ని గుమ్మంలోంచి లోపలికి రానిస్తారో లేదో అనుకున్నాం, కానీ ఈ అన్నయ్య తప్పు చేసిన నా చెల్లెలు పెద్ద మనసుతో నన్ను క్షమించి దగ్గరకు తీసుకుంది. ఇంట్లో కూర్చోబెట్టి మీ అందరి ప్రేమను పంచారు. చాలు బావా, కడుపు నిండిపోయింది. బయట మాకు చిన్న పనులున్నాయి అన్నయ్య. అయినా ఫ్యామిలీ మొత్తం కలిసిపోయాంగా, ఇక మీదట వస్తూ ఉంటాం. వైష్ణవి, వెళ్దామా? ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తాను. ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? ఇంటికొచ్చిన వారిని వట్టి చేతులతో ఎలా పంపిస్తామండి? ఏంటి వైషు అలా చూస్తున్నావు? ఇదంతా మన ఆచారం. వైష్ణవ్కి అలాంటివి తెలియదమ్మా. నేనున్నాను కదా బాబాయ్, నేను నేర్పిస్తాను. సరే వదినా, వెళ్ళొస్తాను గుండమ్మా. మంచిదండి, వెళ్ళొస్తానులోకి. సరే బావా, అప్పుడప్పుడు వస్తూ ఉండు. ఉంటాను అల్లుడు. అలాగే. వెళ్ళొస్తాను అల్లుడు. గొడవ నా వల్లే జరిగినా వైష్ణవి గుండమ్మ మీద కోపం పెంచుకుంటుంది. బాబీ, ఏంటి సార్? ఏంటి సార్ ఇది? ఓపెన్ చేసి చూడు, తెలుస్తుంది. సార్ క్యాష్. అది నీ శాలరీ. సార్ నేను కొంచెం అడ్వాన్స్ తీసుకున్నాను కదా సార్. అడ్వాన్స్ కట్ చేసుకునే బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చావు. నేను జాయిన్ అయ్యి ఇంకా 1 మంత్ కాలేదు కదా సార్, అప్పుడే శాలరీ ఇస్తున్నారేంటి? ఎవరినైనా సడన్గా జాబ్లోంచి తీసేసేటప్పుడు ఆ మంత్ శాలరీ మొత్తం ఇచ్చేసి పంపడం మాకు అలవాటు. అది మా కంపెనీ రూల్ కూడా. నిన్ను జాబ్లోంచి తీసేశాం బాబీ. జాబ్లో నుంచి తీసేయడం ఏంటి సార్? నేనేం తప్పు చేశాను సార్? నువ్వేదో తప్పు చేశావని తీయట్లేదు, నువ్వు నచ్చలేదు కాబట్టే తీసేస్తున్నావు అంతే. ఇది చాలా అన్యాయం సార్. అన్యాయం ఏంటి?
నీతో వర్క్ చేయించుకొని నీకు శాలరీ ఇవ్వకుండా పంపిస్తే అన్యాయం. ఫుల్ పేమెంట్ ఇచ్చి పంపిస్తున్నాం కదా. పేమెంట్ ఏంటి సార్? పేమెంట్ నాకు ముఖ్యం కాదు సార్, నాకు జాబే ముఖ్యం సార్. సార్ ప్లీజ్ సార్, జాబ్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్ సార్. సారీ బాబీ, నీతో ఆర్గ్యూ చేసే టైం కూడా నాకు లేదు. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. బాబీ, ఎక్కువ విసిగించుకో, అర్థం చేసుకో. అర్థమైంది సార్, అర్థమైంది. మీరు నన్ను ఎందుకు జాబ్లో నుంచి తీసేస్తున్నారో నాకు అర్థమైంది. ఆ మోడల్ చెప్పిందనే కదా. ఆవిడకి నా మీద ఎందుకు సార్ అంత కోపం? అసలు ఆవిడ ఎక్కడుంటారో ఒక్కసారి నాకు చెప్పండి సార్, నేనే వెళ్ళి ఆవిడతో మాట్లాడతాను. అసలు నన్ను జాబ్లో నుంచి ఏ కారణంతో తీసేయమంటుందో ఆవిడని అడుగుతాను. చూడు బాబీ, ఆవిడ డీటెయిల్స్ చెప్పడం కుదరదు. నిన్నెందుకు వద్దంటున్నానో రీజన్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మర్యాదగా ఇచ్చిన శాలరీ తీసుకుని వెళ్ళిపో. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. అర్థం చేసుకో బాబీ. మీరు చెప్పకపోయినా ఆవిడ డీటెయిల్స్ తీసుకొని నేను ఆవిడని పట్టుకుంటాను సార్. ఆవిడని నిలదీసి కారణం ఏంటో కనుక్కుంటాను. కనుక్కొని మళ్ళీ వస్తాను సార్. హలో మేనేజర్ గారు, చెప్పండి. లోకేశ్వరి గారు, మీరు చెప్పినట్టే బాబీని ఉద్యోగం నుంచి తీసేసి తన శాలరీ బ్యాలెన్స్ ఇచ్చి పంపించేశానండి. ఏంటి సార్ మీరు చెప్పేది, నిజమేనా? అవును లోకేశ్వరి గారు, కాకపోతే తనని జాబ్లోంచి తీసేయడానికి కారణం మీరే అని అతను బలంగా నమ్ముతున్నాడు. మీ డీటెయిల్స్ చెప్పండి, మీ ఫోన్ నంబర్ చెప్పండి చాలా గట్టిగా పట్టుబట్టాడండి. మన డీటెయిల్స్ ఏమైనా చెప్పారా ఏంటి? అలా ఎందుకు చెప్తానండి, చెప్తే మీకు ప్రాబ్లం కదా. అవును, చాలా ప్రాబ్లం. ఓకే మేనేజర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. అమ్మయ్యా, బాబీని జాబ్లో నుంచి తీసేశారు. సో ఇంకా నాకు అక్కడే ప్రాబ్లం ఉండదు. మరిది గారు, మరిది గారు, హలో సార్. మరిది గారు, అబ్బాయి. వదినా, మీరెప్పుడు వచ్చారు? ఒంటరిగా తమరు కూర్చొని మీలో మీరే నవ్వుకుంటూ మురిసిపోతూ ఉన్నారు కదా, అప్పుడొచ్చాను.
మ్మ్. ఏంటి విషయం? ఆ, ఏం లేదు వదినా, ఏం లేదు. అబద్ధం చెప్పకబ్బాయి, ఏం ఆలోచిస్తున్నావో చెప్పు. ఆ, నిజంగా ఏం లేదు వదినా. నిజంగా ఏం లేదా? ఆ, ఏదైనా ఉంటే మీకు చెప్తాను కదా వదినా. ఆ ఫ్రెండ్ కామెడీ రీల్ పంపిస్తే అది తలుచుకొని నవ్వుతున్నా. ఆ, అంతే అంతే వదినా. సరే పట్టుకో. చదువు అయిపోయింది, తర్వాత ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఏమైనా ఆలోచించావా? ముందు మంచి జాబ్ సంపాదించాలి వదినా. ఆ తర్వాత సొంతంగా ఏదైనా బిజినెస్ చేసి సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. అదేంటబ్బాయి, సొంతంగా బిజినెస్ ఎందుకు? మావయ్య గారిది ఏదైనా బిజినెస్ చూసుకుంటే సరిపోతుంది కదా. అలా కాదు వదినా. చిన్నప్పటి నుంచి నాన్న నా కోసం చాలా చేశారు. నా అంతటి నేను ఎతికి చూపించి, ఇదిగో నా చిన్న కొడుకు ప్రయోజకుడయ్యాడని ఆయన కళ్ళల్లో వచ్చే ఆనందాన్ని చూడాలనుకుంటున్నా వదినా. ఏంటొదినా, కూరగాయలు నా చేతిలో పెట్టావు? నా చేత వంట చేస్తావేంటి? చేస్తావా? అయ్యో, నాకు రాదు. నేర్చుకో అబ్బాయి, రేపు పెళ్ళైన తర్వాత నీకే ఉపయోగపడుతుంది. పెళ్ళా? ఏంటి వదిన మరిదలు ఇద్దరు కిచెన్లో చేరారు? పెళ్ళైన తర్వాత ఉపయోగపడుతుంది, ఇప్పుడే వంట నేర్చుకో అని చెప్తున్నాను. పెళ్ళైతే వాడెందుకు వంట చేస్తాడు? వచ్చిన అమ్మాయి చేస్తుంది. హలో సార్, మీకు కుదిరినట్టు అందరికీ కుదరదండి. ఇప్పుడు ట్రెండ్ మారింది. అమ్మాయిలు జాబ్ చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ వంటలు చేయడానికి ఇష్టపడట్లేదండి. అందుకే వీధి వీధికి ఒక కర్రీ పాయింట్ వచ్చింది. అబ్బాయి, మీరిద్దరేంట్రా ఇక్కడేం చేస్తున్నారు? వీడి పెళ్లి గురించి డిస్కస్ చేస్తున్నామమ్మా. అవునా, మంచిదిరా. మీరనుకున్నట్టే వీడికి కూడా పెళ్లి చేసేస్తే ఓ పనైపోతుంది. ఆ, నా పనైపోద్ది. నాకిప్పుడే పెళ్ళొద్దు. ఆ, వద్దు వద్దు అన్నవాళ్లే సడన్ గా ఎవరో ఒక అమ్మాయిని చూపించి నాకు నచ్చేసింది, ఈ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చేస్తారు. హలో, రే అబ్బాయి, అబ్బాయి ఆ, ఆ, ఏంట్రా అలా ఎవరన్నా ఉన్నారా ఏంటి? అబ్బే అదేం లేదన్నయ్య. పర్లేదురా, చెప్పు. అన్నే కదా. అన్నయ్య ఏమన్నా ఉంటే చెప్తాను ఎవరైనా కదా. పర్లేదు, నేను చూసుకుంటా. చెప్పు 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 నువ్వు చెప్పు. కూడా ఏంటన్నయ్య? రేయ్, అదేం లేదన్నయ్య. ఏదో ఉంది. అదిగో చిన్నయ్య వచ్చాడు. బాబీ, కాఫీ ఏమైనా తెమ్మంటావా? రే బాబీ, బాబీ, ఏంటి డల్గా ఉన్నావు? ఏమైందిరా? నా జాబ్ పోయిందమ్మా. ఏంట్రా జాబ్ పోయిందా? ఏ? నా తప్పేం లేదు నాన్న. మా ఆఫీస్కి ఒక మోడల్ వచ్చింది, తనకి నేను నచ్చలేదంట. మరి కారణం ఏంటో తెలియట్లేదు కదా. తన కోసం నన్ను జాబ్లో నుంచి తీసేశారు. మోడలా? మోడల్ ఏంట్రా? అసలు నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు? V3 మోడలింగ్ ఏజెన్సీ అని అక్కడ అకౌంటెంట్గా చేస్తున్నాను అన్నయ్య. అకౌంటెంటా? ఏంటి, V3 మోడల్ ఏజెన్సీనా?
పోతే పోయిందిలేండి, అదొక చిన్న ఉద్యోగం. అలాంటి చిన్న ఉద్యోగం చేయడం కంటే ఒక అందుకు అది పోవడమే మంచిది. అన్నయ్య, ఇంత చదువుకొని అకౌంటెంట్గా పనిచేయడం ఏంటన్నయ్య? ఏదో సొంతంగా ఎదగాలని చెప్పి నువ్వు సంపాదించుకుంది ఈ ఉద్యోగమా? నేను చెప్పేది కూడా అదే మావయ్య గారు. ఎందుకు మనకి చిన్న చిన్న జాబులు? అది వదిలేసి వేరే ఎక్కడైనా జాయిన్ అయితే అందరం హ్యాపీగా ఉంటాం కదా అంటున్నా. ఇదేంటి నా వంకే చూస్తుంది? ఇదిగో మనోడా, జాబ్ పోతే పోయింది లేవయ్యా, ఇంకో జాబ్ దొరకదేంటి? దానికి ఇదైపోతావు ఎందుకు? నేను చెప్తుంది కూడా అదే కాకి. ఇంకోటి ఏదైనా చూసుకోండి అంటున్నా. అదే బెటర్ కదా. ఒరేయ్, నువ్వు ఒకరి దగ్గర చేతులు కట్టుకుని జీతం తీసుకునే కర్మ నీకొద్దురా. నువ్వు అనుకున్నట్టుగానే నీ కాళ్ల మీద నువ్వు నిలబడేలా ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఏంటో చెప్పరా? ఏంట్రా మాట్లాడవేంటి? ఏమే లోకి, నువ్వే కదా మీ ఆయన్ని జాబ్లోంచి తీయించేసింది? అది నేనే. బాబీని అక్కడి నుంచి జాబ్లో నుంచి తీయించేసిన మోడల్ని నేనే. ఈ మాట నువ్వు హ్యాపీగానే చెప్తున్నావే, కానీ పాపం తనకంటూ ఇండివిడ్యువాలిటీ ఉండాలని, తన కాళ్ళ మీద తను నిలబడాలని, తన సంపాదన తాను సంపాదించుకోవాలని ఎంతో కష్టపడి జాబ్ సంపాదించాడే. పాపం ఎంత ఫీల్ అవుతున్నాడు చూసావుగా. ఆయన ఫీల్ అవుతున్నారని చూస్తే ఫైనల్గా నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. త్వరలో ఫ్యాషన్ షో కాంపిటీషన్స్ ఉన్నాయి. అప్పుడు అస్తమానం ఆఫీస్కి వెళ్ళడం రావడం జరుగుతుంది. ఆయన అక్కడే ఉంటే పొరపాటున ఎదురుపడితే అప్పుడు నా పరిస్థితి ఏంటి? శంకరగిరి మాన్యాలే కదా. మీ ఆయన్నైతే అక్కడి నుంచి తీయించేశావు, కానీ ఈ పని చేయించిన మోడల్వి నువ్వేనని మీ ఆయనకో గుండమ్మకో తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటే? బాబీని ఉద్యోగంలోంచి తీయించిన మోడల్ని నేనేనని బాబీకి ఎలా తెలుస్తుంది? అసలు గుండమ్మకి ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావా? ఏంటి లోకేశ్వరి అంటున్నావు? అంటే నాకు తెలుసు. దీన్ని నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను. బాబీకి ఉద్యోగం పోయిందనే కదా నీ బాధ? తన కాళ్ళ మీద తాను నిలబడి తనకంటూ ఒక సంపాదన ఉండాలనుకున్నాడు. ఎంతో కష్టపడి జాబ్ సంపాదించుకున్నాడు. అది కాస్త పోయిందనే కదా నీ బాధ? అదే కదా నువ్వు నానమ్మతో చెప్తున్నావు. ఎవరి మనసులో ఏమనుకుంటున్నారో ఇట్లాగే కనిపెట్టేస్తావే నువ్వు. అరే, ఇందులో కనిపెట్టడానికి ఏముంది నానమ్మ? బాబీ ఎవరండా లేకుండా తనంతట తాను ఎదగాలని అతనికంటే ఎక్కువగా కోరుకుంది లోకే కదా.
అవకాశం వచ్చింది, అది కాస్త చేజారిపోయిందనే బాధ కదా. అయినా బాబీని జాబ్లోంచి తీసేయాలని పట్టుబట్టిన ఆ మోడల్ ఎవరిలోకి? ఆ, ఆ, నన్ను అడుగుతావేంటి? అరే అడగడం కాదు లోకేశ్వరి, అది అసలు ఎవరో తెలిస్తే దాని మెడలు విరిచేస్తా.